కథానాయకుడు ఎలా ఉందా అని చెప్పి నిన్న మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నాం. అయితే నిన్న నేను చెప్పిన ప్రివ్యూ అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా కథానాయకుడు సినిమా నిజంగా ప్రజల్లో చాలా మంచి హిట్ టాక్ను కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు ఫస్ట్ షో అయిపోయింది, బయటకు రాగానే ఇమీడియట్గా ఫస్ట్ రిపోర్ట్ ఇస్తున్నాము. సో ముఖ్యంగా ఈ సినిమాలో ఆకట్టుకున్నది క్రిష్ దర్శకత్వం అండ్ స్క్రీన్ ప్లే. ఇంకో విషయం ఏంటంటే బాలకృష్ణ సినిమాల్లోకెల్లా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమా ఇది. ఎలాంటి హీరోయిజం లేకుండా, ఎలాంటి భేషజాలు లేకుండా బాలకృష్ణ తన మనసు పెట్టి ఈ సినిమాని చేశాడు అని అనిపిస్తుంది. దీనికి క్రిష్ని మరోసారి అభినందించవచ్చు కూడా. ఎందుకంటే ప్రతి సన్నివేశం, ప్రతి డైలాగు చాలా హృదయంగా ఉంది. ముఖ్యంగా బుర్రా సాయి మాధవ్ రాసిన డైలాగ్స్ చాలా ఆకట్టుకుంటాయి. అయితే ఈ సినిమా డబ్బు పెట్టి కాదు, నిజంగానే మనసు పెట్టి తీసిన సినిమాగా మనం చెప్పుకోవచ్చు. బయోపిక్స్లో ఒక తనదైన ముద్ర వేసిన సినిమా మహానటి. మహానటి సినిమా చూసిన తర్వాత ఎస్, బయోపిక్ అంటే ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉండాలి అని అప్పటి తరం ప్రేక్షకులనే కాక ఈ తరం యూత్ని కూడా చాలా ఆకర్షించిన సినిమా మహానటి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ ఖ్యాతికి ఏమాత్రం తగ్గకుండా తీసిన సినిమా ఇది. ముఖ్యంగా ఎన్టీఆర్ గురించి అందరూ చాలామంది అనుకుంటారు, అందరు ప్రేక్షకులందరికీ తెలుసు, ఆయన సినిమాలు, ఆయన రాజకీయాల గురించి అందరికీ తెలుసు. అయితే ముఖ్యంగా ఆయన తన కుటుంబ సభ్యులతో, తన వైఫ్తో ఎలా ఉండేవారు, బసవతారకం గారితోటి ఆయన లైఫ్ ఎలా ఉంది అనేది చాలా బాగా చూపించారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో ఉన్న డైలాగ్స్ చాలా ఆకట్టుకుంటాయి. ఆ డైలాగ్స్లో నీ ఇష్టం వేరు, నా ఇష్టం వేరు కాదు బావా, మన ఇద్దరి ఇష్టాలు ఒకటే అని బసవతారకం గారు ఎన్టీఆర్ తోటి అనే మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. అంతేగాక శ్రీకృష్ణుడి గెటప్లో ఆయన ఆంగికం కానీ వాచకం కానీ ఎలా ఉండేది, ఆయన అప్పట్లో చక్రపాణి నాగిరెడ్డి గారిని ఎలా ఆకట్టుకున్నాడు, ఫస్ట్ సినిమాలో శ్రీకృష్ణుడి పాత్ర మిగతా జనాలందరికీ ఒక దేవుడి పాత్రగా ఎలా మలిచిన తీరు నిజంగా చాలా అద్భుతంగా ఉంది. కొన్ని సీన్స్ అయితే హెయిర్ రైజింగ్ కాన్సెప్ట్స్, నిజంగా గూస్ బంప్స్ వస్తాయి కొన్ని సీన్స్కి. అంత బాగా చేశాడు క్రిష్. ఒక బయోపిక్ని అందంగా మలచటంలో క్రిష్ బాగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక మిగతా ఆర్టిస్టుల సంగతి మాట్లాడాలంటే బాలకృష్ణ తర్వాత విద్యా బాలన్ తన నటనతో బాగా ఆకట్టుకుంది. అయితే కొన్ని సీన్స్లో డిసప్పాయింట్ చేసిన విషయాలు ఏంటంటే ఎన్టీఆర్ తోటి ఒక 14 సినిమాలు చేసిన బాలనటిగా కూడా చేసిన శ్రీదేవి పాత్ర నిడివి ఎక్కువ లేకపోవడం అనేది కొంచెం డిసప్పాయింట్. అలాగే ఎన్టీఆర్ ఫస్ట్ హాఫ్ ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎలా సినిమాల్లోకి వచ్చాడు, ఆ సినిమాల్లోకి రావడానికి అదేమి పూలబాట కాదు, ఆయన కూడా చాలా కష్టపడి వచ్చాడు అనే విషయం ఇప్పటి జనరేషన్ చాలా తక్కువ మందికి తెలుస్తుంది. ఏ మనిషి అయినా స్వశక్తితోటి, ఆత్మగౌరవంతో ఎలా జీవించాలి అనేది, ఒక వ్యక్తి ఎలా నిరూపించాడు అనేది చాలా బలంగా చూపించాడు. ఒక సక్సెస్ఫుల్ స్టోరీ ఎలా ఇన్స్పైర్ చేస్తుందో ఈ జనరేషన్కి నిజంగా ఎన్టీఆర్ స్టోరీ అలా స్ఫూర్తిదాయకం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ నేపథ్య సంగీతం కీరవాణి గారి గురించి చెప్పాలంటే మధ్యలో కొన్ని సీన్స్కి ఇచ్చే ఆర్ఆర్ చాలా అద్భుతం. దాదాపు క్రిష్ మొట్టమొదటి సక్సెస్ ఈ సినిమాకి ఏంటంటే అన్ని పాత్రలని ఎన్నుకునే విధానం, విద్యాబాలన్ కావచ్చు, అండ్ రకుల్ ప్రీత్ సింగ్, శ్రీయ, అండ్ ముఖ్యంగా రానా, యాజ్ వెల్ యాజ్ సుమంత్ క్యారెక్టర్ నాగేశ్వరరావుగా అతను ఎన్నుకోవడంలోనే ఈ సినిమా సక్సెస్ అని మనకు ముందుగానే తెలిసిపోతుంది. అండ్ ఫస్ట్ 15 మినిట్స్లో చూస్తున్న ప్రేక్షకుడికి ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయి అప్పట్లో ఉండే 1980స్లో 1947 నుండి 1980s దాకా క్రిష్ నడిపించిన తీరు, అండ్ అలాగే సెకండ్ పార్ట్కి అతను ఇచ్చిన లీడ్ సీన్స్, ఒక మహానాయకుడిగా, ఒక కథానాయకుడి నుండి ఎన్టీఆర్ ఒక మహానాయకుడిగా ఎలా ఎదిగాడు అని అతను చెప్పిన తీరు బాగా ఆకట్టుకుంటుంది. అలాగే 1980స్లో సినిమా లవర్స్ ఎవరైతే ఉండేవాళ్ళో, అంటే అప్పట్లో ఒక 20-25 సంవత్సరాల మధ్య వయస్కులు ఎవరైతే ఉన్నారో 80స్లో ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకనంటే అప్పట్లో ఉన్న ఆ నేటివిటీకి కనెక్ట్ అవుతారు, ప్లస్ ఇప్పుడున్న జనరేషన్కి కూడా ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అండ్ ఏమాత్రం బోర్ కొట్టకుండా ఫస్ట్ హాఫ్ చాలా బాగా కొంచెం కామెడీగా రన్ అవుతూ ఉంటుంది. అలాగే సెకండ్ పార్ట్ కథానాయకుడి నుంచి మహానాయకుడికి ఎలా ఎదిగాడు ఎన్టీఆర్ అనే క్రమంలో ఉన్న సీన్స్ దీనిలో అత్యంత అద్భుతంగా అల్లి ఈ సినిమా కథ నడిపించడంలో క్రిష్ సక్సెస్ అయ్యాడు. అలాగే బాలకృష్ణ ఇందులో ప్లస్ పాయింట్స్, బాలకృష్ణ నటన అండ్ విద్యాబాలన్ బసవతారకంగా ఒదిగిపోయిన తీరు
ఈ 2 ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. అలాగే మా ప్రైమ్ 9 న్యూస్ ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్, కథానాయకుడు సినిమాకి ఇచ్చే రేటింగ్ 3/5.